అపవాది సంఘమును నాశనము చేయాలని ప్రయత్నము చేస్తూ ఉంటారు. సంఘము క్షేమాభివృద్ధి చెందకుండా ఉండాలన్నది అపవాది ప్రయత్నం. అపవాది ఎల్లప్పుడూ దేవుని సేవకులను కానీ, సంఘమును కానీ, విశ్వాసిని కానీ టార్గెట్ చేస్తూ తన ప్రణాళికను చేస్తూ ఉంటాడు. అపవాది వల వేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఆ వలలో ఎవరు చిక్కుకుంటారా అని చూస్తూ ఉంటాడు. వారిని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొదటి సమయంలో 17వ అధ్యాయంలో మన ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఒకరు ఫిలిస్తీయుడు గొలియాతు, మరొకరు దావీదు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. వీరిరువురి మధ్యలో ఒక పోరాటము జరుగుతుంది. మొదటి సమయంలో 17వ అధ్యాయము 8వ వచనమును ఒకసారి మనం చదువుకుందాం. మీ పక్షముగా ఒకరిని ఏర్పాటు చేసుకొని అతనిని నా యుద్ధకు పంపుని. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమవుదాము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులే, మాకు దాస్యము చెయ్యుదురు. ఈ వాక్యములో అపవాది యొక్క మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది. అపవాది ఎల్లప్పుడూ దేవుని ప్రజలు దాస్యము చేయాలని, అపవాది ముందు మోకరిల్లాలని, అపవాదిని పూజించాలని అపవాది యొక్క ఆలోచన అయి ఉంటుంది. అపవాది ఎల్లప్పుడూ కూడా వేటాడుతూ దేవుని ప్రజలను నాశనం చేయాలని, దేవుని చిత్తమును నాశనము చేయాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 17వ అధ్యాయము 37వ వచనమును చదువుకుందాం. దావీదు ఏ విధంగా గొలియాతును ఎదుర్కొంటున్నాడో మనం చూద్దాం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాడు. చూసారా, గొలియాతు దేవుని ప్రజల మీదకి తన యొక్క సొంత బలముతో వస్తున్నాడు. అపవాది దురాత్మ బలముతో మీదకు వస్తున్నాడు. కానీ దావీదు యెహోవా నామములో వెళ్తున్నాడు. నన్ను రక్షించగలడు అని దేవునిని ఆధారం చేసుకొని అపవాది మీదకు వెళ్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలను మనం గమనించినట్లయితే, ఒకటి దురాత్మ కలిగినటువంటి గొలియాతు, రెండవది దేవుని ఆత్మను కలిగినటువంటి దావీదు. వీరిరువురి మధ్యలో ఉన్నటువంటి పోరాటం. 17వ అధ్యాయము 43వ వచనమును చదువుకుందాం. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాడు. ఇది ఈ శపించడం అన్నది దురాత్మ కలిగినటువంటి మనుష్యులు ఈ వచనం ఎక్కువగా వాడుతూ ఉంటారు. దురాత్మకు శాపం ఇష్టం, మనిషిని నాశనం చేయడం ఇష్టం. కానీ దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి మనుషులను రక్షించడం ఇష్టం. 17వ అధ్యాయము 47వ వచనములో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి పోరాటం ఒక సవాలు. గొలియాతు సవాలు విసిరాడు, నాశనం అయిపోయాడు. అపవాది సవాలు విసురుతాడు, నాశనం అయిపోతూ ఉంటాడు. కానీ దేవుడు సవాల్ని ఎదుర్కొంటాడు. హల్లెలూయా. దేవుడు సవాలు చేయడు కానీ సవాలును ఎదుర్కొంటాడు.
శోధనను ఎదుర్కొంటాము. దేవుడు యుద్ధము చేస్తాడు. యుద్ధము యెహోవాది. దేవుని ఆత్మ ఎవరిని కూడా నాశనము చేయడు. కానీ దేవుని ప్రజల మీదకు దురాత్మ వచ్చినప్పుడు దురాత్మను దేవుడు నాశనము చేస్తాడు.